సింహాచలంలో ఈరోజు 8 మంది భక్తులు గోడ కూలి చనిపోవటం అనేది చాలా విషాదకరమైనటువంటి సంఘటన. ఈ సంఘటన జరగడానికి ప్రధానమైనటువంటి కారణం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నిర్లక్ష్యం. వీళ్ళకి ప్రజల ప్రాణాలంటే లెక్కలేనటువంటి తనం. వాళ్ళు పబ్లిసిటీకి ఇచ్చేటటువంటి కార్యక్రమాల్లో కనీసం ఒక 10% కూడా ప్రజల భక్తులకు సంబంధించినటువంటి విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేయకపోవటమే ప్రధానమైనటువంటి కారణంగా కనపడతా ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా ప్రజలు చనిపోవాల్సిందేనా? ఏదైతే దేవుణ్ణి కొలుచుకోవడం కోసం వచ్చేటటువంటి భక్తులు చనిపోవాల్సిందేనా? అంతకుముందు కూడా చూస్తే 2015వ సంవత్సరంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీ పిచ్చ వల్ల 29 మంది మరణించడం జరిగింది, వందలాది మందికి గాయాలైనవి. మొన్నటికి మొన్న చూస్తే ఏదైతే వైకుంఠ ఏకాదశికి సంబంధించి తిరుమల దేవస్థానంలో టికెట్ల కోసం వచ్చినటువంటి వాళ్ళు తిరుపతిలో క్యూ లైన్లో 6 చనిపోవడం జరిగింది కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల. ఈ రోజు చూస్తే సింహాచలంలో 8 మంది చనిపోవడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రజలు ఇలా చనిపోవాల్సిందేనా? నేను అడుగుతున్న సూటిగా ఈ ప్రభుత్వాన్ని, అసలు మీకు ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కాపాడిద్దా, ప్రజల ప్రాణాలను తీసిద్దా? ప్రజల ప్రాణాలను తీయటానికే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా? హోంమంత్రి గారు మీరు ఎక్కడున్నారు? అదే పవన్ కళ్యాణ్ గారు రోజు వచ్చి నీతి వాక్యాలు సూక్తులు చెప్తారు కదా, ఎక్కడున్నారు మీరు? అదేవిధంగా ఈ ఘటన దేవాదాయ శాఖ సంబంధించిన మంత్రి, అసలు ఆయన మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఉన్నాడో లేడో తెలియదు. అసలు ఆ మంత్రి ఎప్పుడు కనపడ్డు. సో ఇన్ని ఘోరాలు జరుగుతూ ఉంటే ఒక మంత్రులు మాట్లాడరు, ముఖ్యమంత్రి కనపడ్డు. మీ నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది. ఖచ్చితంగా దీనికి మీరు శిక్ష అనుభవించాల్సిందే. దేవాదాయ శాఖ మంత్రి ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఈ సంఘటనకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉంది. ఏదైతే చనిపోయినటువంటి కుటుంబాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. సో ఇలాంటి సంఘటనలు మరి జరగకుండా ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వివరిస్తా ఉన్నాం.